భారతదేశము సనాతన ధర్మానికి హిందూ సంప్రదాయానికి పెట్టింది పేరు. అందుకనే విదేశీయులు సైతము మన ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడో విదేశీయులే పాటించగలేంది మనము ఇక్కడ భారతదేశంలో పుట్టి హిందూ ధర్మంలో పుట్టి సనాతన ధర్మంలో ఉండేటటువంటి అన్ని ధర్మాలను పాటించి తీరాలి. అలా పాటించలేకపోవడం అనే ప్రశ్నే మనకు తలెత్తకూడదు. స్వామి వివేకానంద వారి సూక్తి ఈ రోజు తెలుసుకుందామండి. ఈ పవిత్ర దేశంలో దేశాన్ని పాలించేటటువంటి చక్రవర్తి అయినా గోచీరాయుడైనా ఫలానా ఋషి గోత్రంలో పుట్టినవాడైనా సరే చెప్పుకోవడానికి మరి గర్విస్తాడు. ఎంత పెద్ద చక్రవర్తి అయినా ఎంత పెద్ద గోత్రంలో పుట్టినా నేను భారతదేశంలో పుట్టాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేము భారతదేశంలో పుట్టామని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటో చెప్పండి? కుటుంబ విలువలు, అలాగే సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనము దాటి వెళ్ళకూడదు. కాబట్టి ఈ ధర్మాన్ని అర్థం చేసుకుంటారని అందరూ కూడా మరి అనుకుంటున్నాను. ఈ ధర్మాన్ని, సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.